రైతు సోదరుడికి నా నమస్కారాలు అండి. సో ఈరోజు మనం డేట్ వచ్చేసి 15వ తారీఖు జూలై నెల 2026 అండి. ఈరోజు ప్రజెంట్ మనం చూసుకుంటే ఖమ్మం పత్తి మార్కెట్లో వచ్చేసి పత్తి ధర వచ్చేసి 9,100గా రేట్ అయితే పలికిందండి. ఇది బెస్ట్ రకం జెండా పాటగా చెప్పుకోవచ్చు. గత వారంతో పోల్చుకుంటే గత వారం వచ్చేసి 8,700 రూపాయలు పత్తి హైయెస్ట్ రేట్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు, మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం పత్తి రేట్లు ఎలా ఉండబోతున్నాయి 2027 సంవత్సరాలకు. నా విషయానికి వస్తే, నేను కనుక్కున్న విషయాలు, మార్కెట్ వర్గాలు చెప్పే విషయానికి వస్తే 2027 సంవత్సరానికి 12,000 వరకు అయితే రికార్డు స్థాయిలో పత్తి రేట్లు అయితే ఉండబోతున్నాయని చెప్పుకుంటున్నారు. సో కంపల్సరీ రైతులు గమనించండి అండి. ఈ సంవత్సరం పత్తిని సాగు చేసే రైతు కొంచెం, మనకి ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు సరిగ్గా పడని పరిస్థితి ఉంది. సో నీటి సదుపాయం ఉన్న రైతులైతే మాత్రం నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రం డ్రిప్ ద్వారా కానీ, ఇలా కాలువల ద్వారా కానీ పారించుకొని పత్తి అనేది సాగు చేయండి. 100% మీకైతే ఈ సంవత్సరం రేట్ అనేది 10,000 రూపాయలు అయితే దాటబోతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే మన ఇండియాలో వచ్చేసి పత్తి అనేది నిల్వలు అనేది తగ్గిపోయాయి. మొత్తం ఎక్స్‌పోర్ట్ రూపంలో చైనా అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంది. యుద్ధ ప్రభావం వల్ల మనకి దగ్గరలో ఉన్న దేశాలన్నీ కూడా ఎక్కువ ఎగుమతులు చేసుకుంటా ఉన్నాయి. మన దగ్గర స్టాక్ అయితే ఏమీ లేదు. మన దగ్గర దగ్గర నెల ముందే పత్తి విత్తనం అయితే రాట్టుకోవడం జరిగింది. సరైన వర్షపాతం లేదు. సో ఇక్కడ మనం వైరా మండలంలో ఉన్నాం. వైరా మండలంలో రైతు దగ్గర వచ్చేసి 10 ఎకరాల పత్తి అనేది సాగు చేశారు. చూసుకోండి, 40 ఇంచుల గ్యాప్తోనే అటు ఇటు పాటు చేసుకునే సదుపాయాన్ని కలిగజేసుకున్నారు. నీటి సదుపాయం ఉంది కాబట్టి నీటి ద్వారా పత్తిని అనేది సాగు చేయడం జరుగుతుంది. చూసుకోండి, ఈ విధంగా ఈ స్టేజ్ లో అయితే పత్తి ఉన్నది. సో ఈ విధంగా పత్తి అనేది దయచేసి తక్కువ చూపైతే చూడకండి. ఈ సంవత్సరం రేట్ అయితే పెరుగుతుంది కాబట్టి నీటి సదుపాయం ఉన్న రైతులు అయితే మాత్రం డ్రిప్ ద్వారా కానీ, డ్రిప్పింగ్ కానీ, లేదంటే ఎక్కువ నీరు ఉంటే మాత్రం కాలువల ద్వారా పారించుకునే మరి విషయాన్ని చెప్తా ఉన్నాను, గమనించండి. సో మన ఛానల్ పత్తి రేటు ఈ వారం కూడా ఈ వీక్ ఎండింగ్ వరకు కూడా 10,000 రూపాయలు పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం 9,100గా ఉంది. ఈ వీక్ 10,000 రూపాయలు దాటే అవకాశం కూడా ఉంది. జాతీయ మార్కెట్ లో కూడా రేట్లు అనేవి విపరీతంగా డిమాండ్ అయితే ఉంది పత్తికి. సో రైతులు అయితే గమనించండి.